నా పేరు ఎండి అబ్దుల్ కరీం. నేను కోడేరులో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీ అభిమానులం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చినాం. ఆ తర్వాత విలేజ్లో నేను విలేజ్ ప్రెసిడెంట్గా పనిచేసిన. ఆ తర్వాత నేను తర్వాత విలేజ్ ప్రెసిడెంట్ పనిచేసిన తర్వాత నాకు గుర్తింపు ఇచ్చి మండల్ కోఆప్షన్ మెంబర్గా 2 సార్లు నేను ఎన్నిక కావడం జరిగింది. మా విలేజ్లో నేను అందరికీ అందుబాటులో ఉంటాను కాబట్టి నన్ను 2 సార్లు ఎన్నుకొని ఇది చేసిన అధిష్టానం ఇట్లా ఆలోచించి సార్ ఇట్లా వాళ్ళంతా కలిసి ఇది మా సమస్య. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మీరు ఏ విధంగా కృషి చేశారు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు మేము శాయశక్తిలో తెల్లాలపోతున్న కష్టపడి సార్ కొరకు పనిచేసి ఊర్లో 750-800 ఓట్ల మెజార్టీ తీసుకొచ్చినాం మేము మా విలేజ్లో. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. మరి ఈ 18 నెలల కాలంలో మీరు ఏం చేశారు? ప్రజలకి ప్రభుత్వం తరఫున ఏం చేశారు? ఏమేమి ఇక్కడ జరుగుతుందో చెప్పండి. సార్ మాకు ఇంతకుముందు 10 ఏళ్ళు కుంటపడింది అభివృద్ధి. ఈ 18 నెలల గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. నాలుపల్లి టు ఏదుట్ల వరకు, ఆ తర్వాత కొల్లాపూర్ వరకు రోడ్డు ఈ జరుగుతుంది. ఆ తర్వాత నాలుపల్లి టు కోడేరు వరకు ఇట్లా రోడ్లు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంది, జనపల్లి టు ఆ తీయలపల్లి కాడ నుంచి నాగపూర్ వరకు ఇట్లా శాంక్షన్ టెండర్ అయిపోయింది, ఆ రోడ్లు అవుతున్నాయి. ఇంకోటి విద్యాపరంగా ఇట్లా స్కూల్లో టాయిలెట్స్, ఆ గురుకుల స్కూల్లో డాక్యుమెంట్ రూములు అవన్నీ కట్టియడం జరిగింది. చాలా మంచిగానే అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది మా ఊళ్ళో. అయితే సైడ్ డైనింగ్స్, సీసీ రోడ్లు ఇవన్నీ వేయడం జరిగింది. ప్రజలకు ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినాం మా ఊళ్ళో. రైతు బంధు పడినది. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ మహిళలకు ఇప్పుడు వంట గ్యాస్ కొరకు 500 రూపాయలు సబ్సిడీ అమలవుతుంది. ఆ తర్వాత ఏంటి రైతులకు గిట్లా అన్ని రకాల గిట్లా ఆదుకుంటున్నారు గవర్నమెంట్. ఓకే సార్, ఇప్పుడు మరి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, అభివృద్ధి జరగట్లేదు, ఏం చేయట్లేదు అని విమర్శిస్తున్నాయి కదా, దీని మీద మీ కామెంట్? వీళ్ళవన్నీ అపోహలు, ఇవి అంతా వాళ్ళ సృష్టి అంతే. వాళ్ళ ఏమాత్రం ఇవన్నీ కార్యక్రమాలు ఏవి చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అప్పటి నుంచైనా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడైనా ఏదైనా ఒక స్కీమ్ అమలు చేసి అంటే అమలుకు 24 అవర్స్లో ఇది అవుతున్నాయి. ఇప్పుడు ఇట్లా అదే రకంగా ఇట్లా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అదే రకంగా చేస్తున్నారు. పబ్లిక్ ఇట్లా అందుబాటులో ఉంటారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయి. అందరూ సంతోషంగా ఉన్నారు ఈ గవర్నమెంట్లో. అందులో ఇట్లా ఈ 18 నెలల్లో ఇట్లా గవర్నమెంట్ కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. మాకు ఇంతకుముందు 10 ఏళ్ళ గవర్నమెంట్లోకి ఇట్లా ఒక్క ఇల్లు గిట్ట రాలే. కోడేరికి డబల్ బెడ్రూమ్ అన్నారు, ఒక్కరికి ఇట్లా ఇల్లు లేదు, ఏం లేదు. ఇప్పుడైతే మాత్రం మా ఊరికి 76-80 ఇండ్లు శాంక్షన్ అయినాయి. అందరికి ఇట్లా ప్రొసీడింగ్లు ఇట్లా ఇచ్చిండ్రు. అందరూ సంతోషంగా ఉన్నారు ఊరు విలేజ్ ప్రజలు మొత్తం. సార్ ఇప్పుడు మరి మీరు 10 సంవత్సరాలు, ఇప్పుడు మన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. మరి కార్యకర్తలకి ఏం లాభం జరుగుతుంది అని చెప్పి కార్యకర్తల పరిస్థితి? కార్యకర్తలకి ఇట్లా అందరికి ఇట్లా రాను రాజు వికాస్ అనేది లోన్లు పెడుతున్నారు సార్. ఇంతకుముందు ఒక్క స్కీమ్కి ఇట్లా బీసీలకు 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఒక్క బ్యాంకు యూత్కు ఒక్క రోజు ఇట్లా లోన్ ఇచ్చిన పాపం. ఆ గొడ్లు మేకలు అనుకుంటూ ఇచ్చిండ్రు, అవి వృధా అయినాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాజు వికాస్ లోన్లు గిట్లా మా ఊరికి ఇట్లా 100-150 మంది యువకులకు ఇస్తున్నారు. అందరికి ఇట్లా యూత్ ఇట్లా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానంగా మీ గ్రామంలో, మీ కోడేరు మండల కేంద్రంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఇంకా మీరు చేయాల్సినవి ఏమున్నాయి? ఇంకా సార్ పైన బీసీ కాలనీ కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, అవి ఇట్లా ఈసారి ఇచ్చేస్తామన్నారు. మళ్ళీ నెక్స్ట్ శాంక్షన్ చేస్తాం. సైడ్ డైనింగ్స్ ఉన్నాయి, అవి చేస్తున్నారు. ఆ తర్వాత బస్ స్టాండ్లో ఒక టాయిలెట్ ఇట్లా కట్టేయడం జరుగుతుంది పబ్లిక్ కొరకు. ఇట్లా అది ఇట్లా స్లాబ్ పడ్డది, 4-5 రోజులకి ఇట్లా అది ఇట్లా కంప్లీట్ చేసే కార్యక్రమం ఇట్లా చేస్తున్నారు మా కార్యకర్తలు. ఇప్పుడు మరి ఓవరాల్గా పబ్లిక్ టాక్, రేపు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. మరి ప్రజలు ఎటువైపు ఉంటారు? ఈసారి ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి చెప్పగలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చేసిన కార్యక్రమాలు పబ్లిక్లో తీసిపోయి రేషన్ కార్డులు అనుకోండి, ఇందిరమ్మ ఇండ్లు అనుకోండి, రోడ్లు అనుకోండి, రుణమాఫీ అనుకోండి, రైతు బంధు అనుకోండి, ప్రతిదీ పింఛన్స్ అనుకోండి, అన్ని ఇట్లా ఇదవుతున్నాయి. అందుకొరకు పబ్లిక్ ఇట్లా నమ్మి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎప్పటి నుంచో బీదోళ్ళు కాంగ్రెస్ పార్టీకి లైక్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటారు. అందరూ కాంగ్రెస్ పార్టీ అభిమానిస్తారు. రైతులకు బీద వాళ్ళకి ఇట్లా కాంగ్రెస్ పార్టీ అయితేనే ఏమన్నా చేయగలుగుతుంది, చెప్పిన మాట నిలబెట్టుకోగలుగుతుంది అనేది ఒక నమ్మకం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు రేపు లోకల్ ఎలక్షన్లకు ఇట్లా అన్నట్టు. అదే ఇంతకుముందు ఇట్లా ఇప్పుడు వచ్చిన 6 నెలలకే 60,000 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది యూత్కు. ఇంకో నిరుద్యోగులకు ఇట్లా మళ్ళీ వాళ్ళకి ఇట్లా సంతోషం, మళ్ళీ నెక్స్ట్ గిట్లా ఇంకో 1,00,000 ఉద్యోగాలకి ఇట్లా ఇచ్చే పొజిషన్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళని ఇట్లా ఇచ్చేస్తుంది. అన్ని రకాల నమ్మకం కోల్పోకుండా చెప్పిన మాట ప్రకారం
గవర్నమెంట్ పనిచేస్తుంది అని విడతల వేదిగా ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చా నమ్మక పబ్లిక్లో కుదురుకున్నది, యువకు నిరుద్యోగులకు నమ్మకం కుదురుకున్నది, బీద వాళ్ళకి ఇట్లా ఉద్యోగంలో ఇదైతే. ఇంకోటి ఇంతకుముందు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు గవర్నమెంట్. దానికి ఇట్లా పబ్లిక్ ఇట్లా చాలా సంతోషపడుకుంటూ, దొడ్డు బియ్యం ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంది అమ్ముకుంటుండ్రి మళ్ళా. అటువంటిది ఇప్పుడు అటువంటి కార్యక్రమం లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ సన్న బియ్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వండుకొని తింటున్నారు. మాలాంటి వాళ్ళు మేము గిట్లా తెచ్చుకొని గిట్లా వండుకొని తింటున్నాం. ప్రతి ఒక్కరు బియ్యం గిట్లా నెంబర్ 1 క్వాలిటీగా వస్తున్న బియ్యం గిట్లా మంచిగా రేషన్ షాపులు మనం బయట ఇట్లా ఖరీదు చేస్తాం, రేషన్ షాపుల గిట్లా అదే రకంగా వస్తుంది. అందరూ వండుకొని తింటున్నారు, సంతోషంగా ఉండరు పబ్లిక్ మొత్తం. ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ ఇచ్చినది. ఇంతకుముందు మన కేసీఆర్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మొత్తం ఆ మిగులు బడ్జెట్ మొత్తం పోను దాదాపు 6-7 లక్షల కోట్లు ఇప్పుడు అప్పు చేసి, ఆ అప్పును గిట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ నెలకు 5,000-6,000 వరకు వడ్డీ అసలు కట్టుకుంటూ గవర్నమెంట్ ముందుకు సాగుతుంది. లేకపోతే అదే మిగులు బడ్జెట్తో వీళ్ళు ఈ అప్పులు చేయకపోతే ఇంకా అభివృద్ధి విపరీతంగా ఎక్కువ మంచిగా ఇంకా డెవలపింగ్ ఎక్కువ ఇదవు స్టేటు మన తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికైనా అన్నీ విధించుకుంటూ అన్నీ ఇది చేసుకుంటూ పైసలు కట్టుకుంటూ పబ్లిక్ ఏదైతే వాగ్దానాలు చేసినా ఆ వాగ్దానాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంకా అదే ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. 3 సంవత్సరాలు అయితే ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా రేపు వచ్చే నెక్స్ట్ ఎలక్షన్లో గిట్లా మళ్ళీ గిట్లా కాంగ్రెస్ గవర్నమెంటే ఏర్పడుతుంది, కాంగ్రెస్ గవర్నమెంటే విజయం సాధిస్తుంది. పబ్లిక్ ఇట్లా రకంగా ఉండరు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ మాట ఇచ్చినా ఇట్లా వాగ్దానం ఇచ్చినా అమలు చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. మరి మంత్రి గారు ఇక్కడ ఎట్లా మరి కార్యకర్తలతోటి మంత్రి గారి కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీకు వారానికి 2 సార్లు 3 సార్లు వచ్చి ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండి ఎప్పుడు ఫోన్లు చేసినా గిట్లా అందుబాటులో ఉండి ఫోన్లో మాట్లాడి అన్ని ఏ కార్యకర్త కార్యక్రమాలు ఉన్నా గిట్లా పనులున్నా ఆ పనులు చేసి పెడుతున్నారు. సార్ సగం రాత్రిపూట పోయినా గిట్లా ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తి ఎవరంటే కొల్లాపూర్ తాలూకాలో జూపల్లి కృష్ణారావు ఒక్కరే. ఉన్న వాళ్ళు వేరు, సార్ ఉండడం ఇట్లా వేరు. సార్ గుణగణాలు అవుతాయి, సార్ మంచి గుణం కాబట్టి అందరు ప్రతి ఒక్కరు సార్ ఎంబడి సార్ ఎక్కడ పోయినా అక్కడ నడుచుకుంటూ కార్యకర్తలు విన్నట్టు ఉంటూ ఆయన కొరకు సాయశక్తిలో కృషి చేస్తున్నాం కాబట్టి 5-6 సార్లు గెలవడం జరిగింది సార్.